Hi viewers, welcome to Exams or online classes. Today we discuss about m1 d1 h1 by w1 equal to m2 d2 h2 by w2 formula based problems of time and work. ఓకేనా, ఏంటమ్మా ఈ ఫార్ములా అని అంటే ఇది వచ్చేసి మనకి చైన్ రూల్ బేస్ అయి ఉంటుంది. ఫార్ములా చైన్ రూల్ అంటే మళ్ళీ ప్రపోర్షనాలిటీ కిందకి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ప్రపోర్షనల్ అంటే ఏంటి, ప్రపోర్షనల్ ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఆ కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఆ కాన్సెప్ట్ గురించి మనం లైట్గా టచ్ చేద్దాం, ఎందుకంటే మ్యాక్సిమం ఆ కాన్సెప్ట్ గురించి ఎక్కువ టచ్ చేయం. బట్ మనం ఈ ప్రాబ్లమ్స్లో మాత్రం ఆ కాన్సెప్ట్ని ఒకసారి టచ్ చేసి ఈ ఫార్ములాని యూజ్ చేసేసి ఎలా చేస్తాము, నెక్స్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ యూజ్ చేసేసి ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాము అనేది ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ వెళ్తే చూద్దాం. ఓకేనా, 2 or 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి డైరెక్ట్గా ఫార్ములాని యూజ్ చేసి చేద్దాం. ఓకేనా, మనకి ఇక్కడ M1 అంటే ఏంటంటే మ్యాన్. ఇక్కడ M1 అంటే మీ మ్యాన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, పర్సన్స్ అంటే మ్యాన్, ఉమెన్, చిల్డ్రన్స్, ఓకే, ఎవరైనా కావచ్చు, బాయ్, గర్ల్. ఓకేనా, M1. నెక్స్ట్ M1 ప్లస్లో థింగ్స్ కూడా వస్తాయి అమ్మ. ఎందుకంటే M1 ప్లస్ థింగ్స్ అంటే ఏంటి, ప్రింటర్స్ కావచ్చు, స్కానర్స్ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఓకేనా, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకేనా, థింగ్స్ వస్తాయి, పర్సన్స్ వస్తారు. ఓకే, D1 అంటే ఏంటి, డేస్ అని అర్థం. D1 ఏంటి, డేస్. H1 అంటే ఏంటి, అవర్స్. ఒకసారి అవర్స్తో పాటుగా మినిట్స్ కూడా ఇస్తారు. అప్పుడు మనకి ఫార్ములా ఎక్స్టెన్షన్ ఏమైందంటే మ్యాన్ ఇంటూ డేస్ ఇంటూ అవర్స్ ఇంటూ మినిట్స్ అవుతుంది. ఓకేనా, అది చేంజ్, అంతమించి చేంజ్ చేయమండదు. నెక్స్ట్ W అంటే వర్క్ అనేది ఏదైనా కావచ్చు. పేజెస్ని ప్రింట్ చేయటం, పేజెస్ని స్కాన్ చేయటం, ఒక ఎర్త్ని డిగ్ చేయటం, లేదంటే ఒక ఫీల్డ్ని ప్లగ్ చేయడం ట్రాక్టర్తో. ఓకే, ఏదైనా కావచ్చు. వర్క్ అనేది ఏదైనా కావచ్చు. మనకి ఇక్కడ వర్క్ అనేది సేమ్ కనుక అయితే అంటే వర్క్ సేమ్ కనుక అయితే W1 W2 ఏమవుతుంది, ఈక్వల్ అయిపోయి క్యాన్సిల్ అయిపోతుంది. ఆ కేసులో మనం W1ని W2ని కన్సిడర్ చేయం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ ఇన్ కేసు ఈ ఫార్ములాలో మనకి ఈ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్లో అవర్స్ గురించి మాట్లాడుకోలేదు. అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది, అవర్స్ అనేది మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. ఫార్ములా ఏమైందంటే M1 D1 by W1 ఈక్వల్ టు M2 D2 by W2. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్లో డీని నెగ్లెక్ట్ చేసేస్తాడు, అవర్స్ గురించి మాట్లాడతాడు. అప్పుడు ఫార్ములా ఎలా మారిపోయింది, M1 H1 by W1 ఈక్వల్ టు M2 H2 by W2. అంటే ఏదైతే నెగ్లెక్ట్ చేస్తే దాన్ని వదిలేసేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ మనకి పెంచితే ఏం చేసేస్తాము, ఇందాక చెప్పాం కదా, అవర్స్ కాకుండా అవర్స్తో పాటుగా మినిట్స్ ఇస్తే మళ్ళీ ఇంటూ మినిట్స్, ఇక్కడ కూడా ఇంటూ మినిట్స్. ఓకేనా, ఇక్కడ మనకి వర్క్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాల్యూమ్స్ గురించి వస్తాయి. ఇందాక మనము ఎర్త్ని డిగ్ చేస్తున్నామని చెప్పి అనుకున్నాం. ఎర్త్ డిగ్ చేసినప్పుడు మనకి ఏముంటుంది, లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది. ఇక్కడ మనకి వాల్యూమ్ వస్తుంది. ఈ వాల్యూమ్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. లేదంటే నెంబర్ ఆఫ్ పేజెస్ అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కడ మాట్లాడుకోవచ్చు, ప్రింట్ చేయడం, స్కాన్ చేయడం, ఈ విధంగా. ఓకేనా, వర్క్ అనేది మారిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకున్నామా, ఇక్కడ మనకి ఇచ్చే ఈ ఫార్ములా ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అని అంటే వర్క్ అనేది సమానం అంటే వర్క్ నేచర్ అనేది సమానం. అంటే దాని అర్థం ఏంటి, ఈ కేసులో కూడా ఎర్త్ని డిగ్ చేస్తారు, ఈ కేసులో కూడా ఎర్త్ని డిగ్ చేస్తారు. ఈ కేసులో పేజెస్ని ప్రింట్ చేస్తే, ఈ కేసులో కూడా సెకండ్ కేసులో కూడా మనకి ఏమవుతుంది, పేజెస్ని ప్రింట్ చేస్తారు. ఓకేనా, ఈ విధంగా మనకి వర్క్ అనేది వర్క్ నేచర్ అనేది సమానం, బట్ క్వాంటిటీలో మారచ్చు. అంటే ఏంటి, ఫస్ట్ కేసులో వాల్యూమ్ ఒక వాల్యూమ్ ఉంటే సెకండ్ కేసులో సేమ్ అదే వర్క్ ఇంకొక వాల్యూమ్ అయి ఉండొచ్చు. అంతే, ఆ డిఫరెన్స్ మనకి ఇక్కడ ఉంటుంది. ఓకేనా, మనకి ఈ ఫార్ములాని యూజ్ చేసి దాంతోపాటుగా ప్రపోర్షనాలిటీ యూజ్ చేసేసి ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి మనం ఇక్కడ ప్రాబ్లం చూస్తే ఏ మ్యాన్ అండర్టేక్స్ టు బిల్డ్ ఏ వాల్ ఇన్ 60 days. He employs 100 people for the same. However, after 20 days he finds that the work is only 20% is complete. How many more men need to be employed? ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏముందనంటే ఒక మ్యాన్ వచ్చేసి ఒక వాల్ బిల్డ్ చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఎన్ని డేస్ అమ్మానంటే 60 daysలో తీసుకున్నాడు, 60 daysకి తీసుకున్నాడు. ఓకేనా, హీ ఎంప్లాయ్స్ 100 people. దానికోసం అతను 100 peopleని ఎంప్లాయ్ చేశాక ఏం చేయాలంటే ఆఫ్టర్ 20 days అంటే 20 days తర్వాత వర్క్ని అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఓన్లీ 20% కంప్లీట్ అయింది. యాక్చువల్గా చూడండి, ఇక్కడ మనకి 60 days ఇచ్చారు, 60 daysలో 20 days వర్క్ కంప్లీట్ అయింది. అంటే ఎన్ని డేస్ ఎంత వర్క్ కంప్లీట్ అవ్వాలని అంటే 20 by 60 into 100 33 1/3%. 20 by 60 into 100 ఎంత అమ్మానంటే 33 1/3% వరకు కంప్లీట్ అవ్వాలి. బట్ యాక్చువల్గా ఎంతవరకు కంప్లీట్ అయిందంటే జస్ట్ 20% వరకు మాత్రమే కంప్లీట్ అయింది. సో అతను ఏం చేయాలి,
ఇక్కడ మనకి అనుకున్న దానికంటే వర్క్ ఏమైంది, తగ్గింది. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఎంప్లాయీని పెంచుతాం. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ని పెంచుకుంటాం. ఎందుకని, డిలే అయిన వర్క్ని ఒక టార్గెట్ని రీచ్ అవ్వడానికి, అంటే ఏంటి, డేస్ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వడానికి డిలే అయిన వర్క్ కోసం ఇంకా ఎక్కువ మందిని మనం ఎంప్లాయ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ అది మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫార్ములాలో మనకి M1D1H1 ఈ క్వశ్చన్ నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ మనకి M1 అంటే ఏంటంటే ఎంతమందిని ఎంప్లాయ్ చేస్తారు, 100 పీపుల్ని ఎంప్లాయ్ చేస్తారు. సో 100. నెక్స్ట్ D1 అంటే డేస్, యాక్చువల్గా 60 days, బట్ ఫస్ట్ కేసులో వచ్చేసి 20 days. ఫస్ట్ కేసులో అంతా 20 days. నెక్స్ట్ H1 ఎక్కడ ఉన్నారు, లేరు. సో H1ని నేనేం చేసేస్తాను, నెగ్లెక్ట్ చేసేస్తాను. W1 ఉందా లేదా అంటే ఎస్, 20% వర్క్. ఎంత, 20% వర్క్. సో W1 ఈక్వల్ టు ఎంత అంటే 20% వర్క్. ఓకేనా. నెక్స్ట్ M2 దగ్గరికి వస్తే, అంటే సెకండ్ కేసుకి వస్తే ఇక్కడ M2 అనేది మనకు తెలుసా అంటే తెలియదు. ఎందుకని మనం ఇంకా ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవాలి. రిక్రూట్ చేసుకోవాలని నీకు తెలుసా అంటే తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని నెక్స్ట్ అని అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ D2 అంటే డేస్. ఈ డేస్ ఏంటంటే ఒకసారి చూడండి, యాక్చువల్గా నాకు 60 days కంప్లీట్ అవ్వాలి. అంటే ఎన్ని డేస్ కంప్లీట్ అయింది, ఇక్కడ 20 days కంప్లీట్ అయింది. ఇంకా ఎన్ని డేస్లో నేను వర్క్ని కంప్లీట్ చేయాలంటే 40 daysలో కంప్లీట్ చేయాలి. సో విత్ టైం పీరియడ్ అయితే కాన్స్టెంట్గా ఉంది ఇక్కడ. ఓకేనా. సో టైం పీరియడ్ కాన్స్టెంట్ కాబట్టి మనము వర్క్ డిలే అయింది కాబట్టి ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటాం. ఓకేనా. సో కాన్స్టెంట్ ఎంత, ఇక్కడ టైం ఎంత మిగిలిందంటే 60 - 20, నథింగ్ బట్ 40 days. ఓకేనా. నెక్స్ట్ W2. ఇప్పుడు 20% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిందా, ఇంకెంత వర్క్ కంప్లీట్ అవ్వాలి, 80% ఆఫ్ వర్క్. ఓకేనా. 80% ఆఫ్ వర్క్. మరి ఈ వాల్యూస్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయగలిగితే M1D1H1/W1 ఈక్వల్ టు, అంటే ఏమవుతుందంటే చూడండి, M1 ఎంత 100 ఇంటూ H1 D1 అంటే 20. హెచ్ ఉందా, లేదు, నెగ్లెక్ట్ చేసేస్తున్నాము. W1 అంటే 20%, విచ్ ఈజ్ ఈక్వల్ టు M2 అంటే X. నెక్స్ట్ D2 అంటే 40 బై W2 80%. ఓకేనా. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 42s 80, 2 10s 20, పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. 10 2s 20. therefore X ఈక్వల్ టు ఎంత అనేది 200 people. బట్ అవర్ ఆన్సర్ ఈజ్ నాట్ 200. ఎందుకని, ఇంకా ఎంతమందిని ఎంప్లాయ్ చేసుకోవాలి, హౌ మెనీ మోర్ మ్యాన్ నీడ్ టు బి ఎంప్లాయిడ్ అని అంటే, యాక్చువల్గా నా దగ్గర 100 people ఉన్నారు. ఇప్పుడు నేను ఎంతమంది ఎంప్లాయ్ చేసుకోవాలంటే 200 - 100, నథింగ్ బట్ ఆన్సర్ ఈజ్ 100 people. ఆన్సర్ ఈజ్ 100 people. ఓకేనా. మనం ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని ఇంకొక మెథడ్ కూడా యూస్ చేసి చేయొచ్చు. ఏంటంటే అది చైన్ రూల్ లేదా ప్రపోర్షనాలిటీ రూల్ బేస్ చేసుకుని చేయొచ్చు. బట్ మ్యాక్సిమం ఆ కేసుకి వెళ్ళాం. ఎందుకంటే ప్రపోర్షనల్ అనే దానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దట్స్ వై మనం మ్యాక్సిమం ఆ కేసెస్కి వెళ్ళాము. కాకపోతే ఒకసారి ఈ ప్రాబ్లమ్ చూద్దాం. ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి, మోర్ మ్యాన్ మోర్ వర్క్ అంటే దాని అర్థం ఏంటి, మోర్ మ్యాన్ మోర్ వర్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇఫ్ పీపుల్ ఆర్ మ్యాన్ ఆర్ చైల్డ్ ఆర్ ఉమెన్ ఆర్ ఇంక్రీజ్డ్, దెన్ వర్క్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఎస్ ఆర్ నో. మిగతావన్నీ కాన్స్టెంట్గా ఉంటాయి. ఏం కాన్స్టెంట్ ఉంటాయి, డేస్ కాన్స్టెంట్గా ఉంటాయి. ఓకేనా. అంటే నెక్స్ట్ వచ్చేసి మోర్ డేస్ మోర్ వర్క్. ఎస్ ఆర్ నో. అప్పుడు ఇక్కడ ఎవరు కాన్స్టెంట్గా ఉంటారు అని అంటే మనము పీపుల్ని కాన్స్టెంట్గా తీసుకుంటాము. అప్పుడు నాకు సర్టన్ పీపుల్ ఉన్నారు, ఆ సర్టన్ పీపుల్తో నేను ఎక్కువ డేస్ వర్క్ చేయించుకున్నాను అంటే ఎక్కువ వర్క్ అయిపోతే ఎస్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వై మోర్ మ్యాన్ మోర్ డేస్. ఓకేనా. నెక్స్ట్ మోర్ మ్యాన్ మోర్ వర్క్, మోర్ డేస్ మోర్ వర్క్. సో ఇక మ్యాన్ డేస్ ఏమవుతుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్. మ్యాన్ డేస్ ఏమవుతుంది ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని చేస్తాను. ఇక్కడ చూస్తే మ్యాన్ డేస్ అని చెప్పంటున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేసులో ఎంతమంది అని అంటే 100 people ఇంటూ 20. సో 20 మ్యాన్ డేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుంది ఇక్కడ 20% వర్క్. ఓకేనా. నెక్స్ట్ ఈ కేసులో X people ఎన్ని డేస్, 40 days, 40 మ్యాన్ డేస్ ఇది డైరెక్ట్లీ 80% వర్క్. ఓకేనా. 80% వర్క్. మనం ఎప్పుడైనా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటే ఏం చేస్తామనంటే ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తాం. అదే ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉందనంటే 100 × 20 × 20%. ఓకేనా. బట్ ఇక్కడ ఏంటి మనకి డైరెక్ట్లీ ప్రొఫెషనల్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తున్నాము. ఓకేనా. క్రాస్ మల్టిప్లై చేస్తున్నాము. బట్ అదే ఇండైరెక్ట్లీ ప్రొఫెషనల్ అయితే ఏం చేస్తాము, 100 × 20 × 20%. ఓకేనా. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మ్యాక్సిమం ఇట్లాంటి మెథడ్కి వెళ్ళాము.
ఓకేనా. సరే ఒకసారి చూస్తే 100 ఇంటూ 20 ఇంటూ 80% ఈక్వల్ టు ఏమవుతుంది 20x ఇంటూ 40 ఇంటూ 20%. ఓకేనా. సరే 40 2s 80 2 10s 10 2s యాక్చువల్గా పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. దెర్ఫోర్ x ఈక్వల్ టు అగైన్ అవర్ ఆన్సర్ ఈస్ 200. ఆన్సర్ కాదు అదేంటి, ఎక్స్ వాల్యూ వచ్చేసి 200, బట్ యాక్చువల్గా అవర్ ఆన్సర్ ఈస్ 100. ఎందుకని యాక్చువల్గా 100 పీపుల్ ఉన్నారు, ఇంకెంతమంది రిక్రూట్ చేసుకోవాలి, 100 పీపుల్ని రిక్రూట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తాం. మ్యాక్సిమం ఇట్లాంటి కేసెస్లో మనం అసలుకి ఇట్లాంటి కాన్సెప్ట్కి వెళ్దాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూస్తే మనం ఇందాక మ్యాన్ని తీసుకున్నాను, మ్యాన్కి దేనికి తీసుకున్న రిలేషన్, మ్యాన్కి వర్క్కి తీసుకున్నాను. సో మ్యాన్కి వర్క్కి రిలేషన్ తీసుకున్నప్పుడు డేస్ ఏమైనా కాన్స్టెంట్ అయినాయి, అప్పుడు మోర్ మ్యాన్ మోర్ వర్క్. ఎస్ ఆర్ నో? ఎస్. ఎందుకనంటే ఒక 10 పీపుల్ ఉన్నారు, 20 days వర్క్ చేస్తున్నారు. ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నారు? 20 days వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నేను డేస్ కాన్స్టెంట్గా ఉంచేసేసాను. ఓకే, డేస్ కాన్స్టెంట్గా ఉంచేసి 20 people బదులు 40 people చేసేది. ఇప్పుడు నాకు వర్క్ ఏమైంది, డబుల్ అవుతుంది కదా యాక్చువల్గా. ఓకేనా. నెక్స్ట్ తీసుకున్నప్పుడు డేస్ తీసుకున్నప్పుడు ఎవరిని కాన్స్టెంట్గా ఉంచాను, డేస్ తీసుకున్నప్పుడు మ్యాన్ కాన్స్టెంట్గా ఉంచాను. అప్పుడు మోర్ డేస్ మోర్ వర్క్. ఒకసారి చూస్తే ఎందుకు మోర్ డేస్ అన్నానంటే ఇప్పుడు నేను 10 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తున్నాను, దాని తగ్గట్టుగా నేను ఎంప్లాయ్ చేసుకున్నా. ఇప్పుడు నాకు మ్యాన్ అనే వాళ్ళు కాన్స్టెంట్గా ఉన్నారు. ఇప్పుడు నేను 10 days బదులు 20 days చేయించుకున్నాను, అంటే నా వర్క్ ఏమైంది, డబుల్ అయింది. దట్స్ వై నేనేం చెప్తున్నానంటే మోర్ మ్యాన్ మోర్ వర్క్. నెక్స్ట్ మోర్ డేస్ మోర్ వర్క్. ఓకేనా, మోర్ వర్క్. ఓకే. నెక్స్ట్ అవర్స్ కూడా అంతేనమ్మా, మోర్ అవర్స్ మోర్ వర్క్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 2. 40 men can do a piece of work in 18 days. How many would be required to do the same work in 45 days? సింపుల్ అండ్ ఈజియెస్ట్ వన్. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాం అంటే నేను ఇందాక ప్రీవియస్గా ఫస్ట్ క్వశ్చన్లో ఏం చెప్పానంటే ప్రపోర్షనల్ గురించి మాట్లాడాను, దాని గురించి కొంచెం ఇన్డెప్త్గా అర్థం అవడానికి అని చెప్పేసి ఈ క్వశ్చన్ని నేను యూజ్ చేశాను. సరే క్వశ్చన్ ఏంటంటే చూడండి ఒకసారి. 40 men can do a piece of work in 18 days. How many would be required to do the same work in 45 days? ఇక్కడ మనకు వచ్చేసి వర్క్ అనేది కాన్స్టెంట్. సరే దానికంటే ముందుగా మనం ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. ఏ ఫార్ములా, m1d1h1/w1 ఈక్వల్ టు m2d2h2/w2. బట్ ఈ కేసులో మనకి హెచ్ ఉందా, లేదు. ఎవరున్నారు అని అంటే డేస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ వర్క్ ఉందా అంటే వర్క్ ఈ సేమ్, వర్క్ సేమ్ కాబట్టి ఏమవుతుంది, w1 w2 కూడా ఉండవు. ఏముంటాయి ఏమనంటే మనకి ఇక్కడ m1d1 ఈక్వల్ టు m2d2 ఇవి మాత్రమే ఉన్నాయి. ఎందుకని w1 ఈక్వల్ టు w2 అయిపోయింది, సో క్యాన్సిల్ అవుట్. h1 ఉన్నాయి, హవర్స్ ఉన్నాయా, లేదు. సో h1 అండ్ h2 ఆర్ నెగ్లెక్టెడ్. ఓకేనా. సో ఇది మనకి ఫార్ములా. ఈ ఫార్ములా నుంచి మనకి m1 ఏంటి, m2 ఏంటి ఒకసారి చూస్తే m1 ఈక్వల్ టు 40 women, d1 ఈక్వల్ టు 40 womenకి ఎంత టైం పట్టింది, 18 days టైం పట్టింది వర్క్ చేయడానికి. ఓకేనా. నెక్స్ట్ m2 అయితే ఏమని చెప్తున్నారు ఇక్కడ మనకి, m2 నాకు ఎంతమంది కావాలి, ఎందుకంటే నాకు హౌ మెనీ వుడ్ బీ రిక్వైర్డ్, నాకు ఇంకా ఎంతమంది కావాలి టు డూ ద సేమ్ వర్క్ ఇన్ 45 days. 45 daysలో చేయడానికి నాకు ఎంతమంది కావాలి అని అన్నారు. ఓకేనా. సో m2 ఏమవుతుందంటే నాకు తెలియదు కాబట్టి x. నెక్స్ట్ d2 అంటే డేస్ ఏమైందని 45 days. ఓకేనా. ఈ క్లియర్లీ ఒకసారి చూస్తే మనకి ఈ వాల్యూస్ని m1 d1 ఈ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 40 ఇంటూ d1 18 ఈక్వల్ టు m2 ఎంత, x 45. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 40 ఇంటూ 18/45. సరే ఓకేనా. 9 2s are 18, 9 5s are 45, 5 8s are 40, 8 into 2 16. సో ఎంతమంది కావాలి అని అంటే 16 people కావాలి. ఓకేనా. క్వశ్చన్ ఏంటంటే మనకి హౌ మెనీ వుడ్ బీ రిక్వైర్డ్ టు డూ ద సేమ్ వర్క్, ఎంతమంది కావాలమ్మా, మనకి ఇక్కడ 16 members కావాలి. సరే ఈ క్వశ్చన్లో మనకి ఇందాక నేను ప్రపోర్షనల్ గురించి మాట్లాడే కదా, ప్రపోర్షనాలిటీ గురించి, ఆ ప్రపోర్షనాలిటీ కాన్సెప్ట్ ద్వారా ఒకసారి చూద్దాం. సరే ఇక్కడ వర్క్ అనేది కాన్స్టెంట్. ఓకేనా, వర్క్ అనేది కాన్స్టెంట్. సో రిలేషన్ దేనికి కావాలని అంటే మ్యాన్కి డేస్కి, ఏంటి ఇక్కడ మ్యాన్కి ఉమెన్కి డేస్ కావాలి. వర్క్ ఈజ్ కాన్స్టెంట్. మోర్ ఉమెన్ ఎప్పుడైతే మనకి వర్క్ కాన్స్టెంట్ అయిందో, మోర్ ఉమెన్ మోర్ డేసా కాదు, మోర్ ఉమెన్ లెస్ డేస్.
ఎందుకని వర్క్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటే తక్కువ టైంలో ఆ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఒకవేళ నేను తక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటే నాకు ఎక్కువ టైం పట్టింది ఇప్పుడు వర్క్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ఓకేనా, ఇట్లాంటి సిచ్యువేషన్లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 200 బనానాస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఒక 200 బనానాస్ ఉన్నాయి. ఈ 200 బనానాస్ని నేను తినమని చెప్పాను. ఒక 10 పీపుల్కి చెప్పేసి మీరు ఈ 200 బనానాస్ని తినండి, ఈ టైంలో తినండి అని చెప్పాను నేను. అంటే ఈ 10 పీపుల్ వచ్చేసి ఈ 200 బనానాస్ని 10 అవర్స్లో తింటున్నారు. ఏం చెప్తున్నా? 10 అవర్స్లో తింటున్నారు. ఇక్కడ వర్క్ ఏంటి? ఈ బనానాస్ వర్క్ ఏంటి? ఇక్కడ బనానాస్. ఇప్పుడు చూడండి, నేను 20 పీపుల్ని ఎంప్లాయ్ చేస్తే ఏం జరిగిద్ది? 5 అవర్స్లోనే కంప్లీట్ అయ్యింది. అంటే ఇక్కడ నేను 20 పీపుల్ కనుక ఉంటే ఏమవుతుంది? 5 అవర్స్. అంటే మోర్ పీపుల్ లెస్ టైం. ఇప్పుడు వర్క్ ఈస్ కాన్స్టెంట్ అయినప్పుడు. ఓకేనా, ఇదే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లం ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. సరే, మనకి ఇక్కడ చూద్దాం. 40 men ఇక్కడ ఎన్ని డేస్ తీసుకున్నారు? 18 days. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఉమెన్ ఎన్ని డేస్? ఇక్కడ 45 days. మీకు ఇందా నేను చెప్పాను, ఏమన్నానంటే ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లేదంటే ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని. అంటే ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకేనా, ఏంటి ఇక్కడ? ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి నేను డైరెక్ట్గా 40 into 18 వేస్తాను. సో 40 into 18 ఈక్వల్ టు 45 into AX. ఓకేనా, సో 9 5s are 45, 9 2s are 18, 5 8s are 40. సో అగైన్ ఆన్సర్ ఈజ్ 16. ఈ విధంగా అనమాట. ఇందాక మీకు చెప్పాను, ఇందాక మోడల్ ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి నేను డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేశాను. బట్ ఇదేంటి? ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఏంటి? ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దట్స్ వై నేనేం చేశాను? 40 into 18 వేసేసాను. ఓకేనా, ఇది డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ అనేది చాలా వరకు మ్యాక్సిమం దీని గురించి ఎక్కువ మాట్లాడడం. ఎందుకని అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ కొంచెం కన్ఫ్యూజ్ వస్తాయి కాబట్టి దాని గురించి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే మనకి డైరెక్ట్గా ఈజీగా అయిపోతుంది ఒక ఫార్ములాతో. సో మనకి ఈజీగా ఫార్ములాతో అవుతున్నప్పుడు ఇట్లాంటి జోలికి వెళ్తామంటే మ్యాక్సిమం వెళ్ళము. బట్ ఇది కూడా కొన్ని కేసెస్ మనకి చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? ఓకే, సరే ఇదమ్మా. క్వశ్చన్ నెంబర్ 3. 10 men working for 8 hours a day complete a piece of work in 24 days. In how many days can 16 men working for 6 hours a day complete the same piece of work? మనకి ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైనల్గా డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇక్కడ వర్క్ సేమా కాదంటే ఎస్ సేమ్. ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days, సేమ్ పీస్ ఆఫ్ వర్క్. సో మనకి W1 W2ని ఏమనుకుంటాం? ఈక్వల్గా అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 10 men ఉన్నారా? ఎస్. అండ్ మెన్ ఉన్నారు, అవర్స్ ఉన్నాయి, డేస్ ఉన్నాయి. సో ఫార్ములా ఏమవుతుందనంటే M1 D1 H1. ఇక్కడ మనకు W1 W2 క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఈక్వల్ టు M2 D2 H2. ఓకేనా, నెక్స్ట్ దీని నుంచి ఎలా అంటే చూడండి, ఇక్కడ మనకి M1 ఎంత? 10 men. నెక్స్ట్ D1 ఎంత? 24 days. ఓకేనా, నెక్స్ట్ H1 అంట డేకి ఎన్ని అవర్స్ చేస్తున్నారు? 8 hours a day. నెక్స్ట్ M2 ఎంత? మనం ఫైండ్ అవుట్ చేస్తున్న వాళ్ళని హౌ మెనీ డేస్? ఒక మెన్ ఇచ్చారు. M2 ఎంత అని అంటే ఇక్కడ మనకి 16 men. ఓకేనా, D2 ఫైండ్ అవుట్ చేస్తుంది మనం, అదే కదా. D2 ఫైండ్ అవుట్ చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు X. నెక్స్ట్ H2 6 hours. ఓకేనా, మన దగ్గర ఉన్న డేటా ఇది. దీన్ని ఉపయోగించి మనం ఆన్సర్ చేయాలి. డైరెక్ట్గా ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ M1 అంటే ఎంత? 10, D1 అంటే 24, H1 అంటే 8. ఓకేనా, విచ్ ఈజ్ ఈక్వల్ టు M2 అని అంటే 16, D2 తెలుసా? తెలియదు, X. H2 అంటే 6 hours. ఓకేనా, సో దేర్ఫోర్ దీని నుంచి మనం డైరెక్ట్గా 6 4s are 24, 8 2s are 16, 2 2s are 4. దేర్ఫోర్ X ఈక్వల్ టు ఎంత అంటే 20 days. X ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ 20 days. ఓకేనా, సరే ఈ క్వశ్చన్ కూడా ఒకసారి ఇంకొక విధంగా ఆలోచిస్తే చూడండి అమ్మ, ఇక్కడ
మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం కాన్స్టెంట్గా ఉంది? వర్క్ కాన్స్టెంట్గా ఉంది. సో వర్క్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మ్యాన్కి డేస్కి అవర్స్కి రిలేషన్ ఏంటంటే మోర్ మ్యాన్ లెస్ డేస్. అండ్ ఇక్కడ మోర్ మ్యాన్ లెస్ డేస్. ఎస్ సార్ నో? ఎందుకని? వర్క్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మోర్ మెన్ ఎక్కువ మంది చేత నేను మోర్ మెన్ ఉపయోగించి తక్కువ డేస్లో నేను వర్క్ని కంప్లీట్ చేస్తాను, లేదా తక్కువ డేస్ అవర్స్లో నేను వర్క్ని కంప్లీట్ చేస్తాను. సో ఏంటంటే ఇక్కడ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఈ కేసులో మనకి చూస్తే నేను ఇక్కడ ఏం తీసుకున్నాను చూడండి, మ్యాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డేస్ అవర్స్. ఓకేనా, డేస్ అవర్స్ ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. సరే, మనకి ఇక్కడ నుంచి ఎంతమంది అని అంటే 10 people. ఓకేనా, 10 people ఎన్ని డేస్ అవర్స్ తీసుకున్నారంటే 24 × 8. ఓకే, నెక్స్ట్ ఎంతమంది అని అంటే M2 16 people ఎన్ని డేస్ అవర్స్ తీసుకున్నారంటే X × 6. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో నేనేం చేస్తాను, దీన్ని మల్టిప్లై చేస్తాను. దట్ ఇంప్లైస్ ఏమవుతుందనంటే 10 × 24 × 8 = 16 × X × 6. ఓకేనా, 6 4s 24, 8 2s 16, 2 2s 4. therefore X = ఎంతనంటే 20 days. X = ఎంతనంటే 20 days. యాక్చువల్గా సేమ్ ఇదే వచ్చింది చూడండి. లేదంటే మనం అసలుకి యాక్చువల్గా ఇది వేయకుండా ఇక్కడే మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకనంటే ఇది డివైడెడ్ బై అయిపోతుంది. డివైడెడ్ బై అయిపోవడం వల్ల 6 4s 24, నెక్స్ట్ 8 2s 16, 2 2s 4. సో 10 × 2 20. అవర్ ఆన్సర్ ఇస్ 20. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 4. If 21 pumps can lift 2800 liters of water in 10 days, working 30 minutes a day, in how many days will 14 pumps lift 5600 liters of water working 12 minutes a day? క్వశ్చన్ ఒకసారి చూస్తే 21 పంప్స్ ఉన్నాయి. ఆ 21 పంప్స్ ఏం చేస్తున్నాయి అంటే 2800 లీటర్స్ని లిఫ్ట్ చేస్తున్నాయి. ఎలా అంటే 10 days వర్క్ చేస్తున్నాయి. డైలీ 30 minutes కాడికి 10 days వర్క్ చేసేసి ఆ 2800 లీటర్స్ని పంప్ చేస్తున్నాయి. ఓకేనా, లేదా లిఫ్ట్ చేస్తున్నాయి. అయితే క్వశ్చన్ ఏం అడిగారంటే ఇప్పుడు పంప్స్ ఏమైనాయి అంటే 14 పంప్స్ ఉన్నాయి. 14 పంప్స్ ఎంత వర్క్ చేయాలి? 5600 లీటర్స్ వర్క్ చేయాలి అంటే లిఫ్ట్ చేయాలి. అంటే డైలీ 12 minutes వర్క్ చేసేసి ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తాయి? ఇది అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనకి M1 మీన్స్ మనం ఇందాకే మాట్లాడుకున్న M1 డేస్ కావచ్చు, థింగ్స్ కావచ్చు. థింగ్స్ మీన్స్ ఏదైనా వస్తువు కానీ, ఓకేనా, అవి కావచ్చు. ఇక్కడ ఏంటంటే పంప్స్. ఓకేనా, డేస్ M అంటే ఏంటమ్మా ఇక్కడ పంప్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఏంటనంటే ఇక్కడ వర్క్ ఏంటనంటే ఇది అవుతుంది. ఏంటమ్మా ఇక్కడ వర్క్ W1 ఏమవుతుందనంటే 2800 లీటర్స్ అవుతుంది. ఈ పంప్స్ ఏమవుతుందంటే M1 ఆర్ ఇక్కడ మన పంప్ కాబట్టి P1 అనుకోవచ్చు. సరే, M1 పంప్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేస్ ఇదేమవుతుందనంటే D1 డేస్. ఓకేనా, D1. నెక్స్ట్ H1 ఎంత అంటే 30 minutes. నెక్స్ట్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ 14 పంప్స్ అన్నారు. సో ఇక్కడ మనకి M2 ఎంత అంటే 14, లిఫ్ట్ 5600 అంటే ఇక్కడ W2 ఎంత అంటే 5600 లీటర్స్. ఓకేనా, నెక్స్ట్ వర్కింగ్ 12 minutes అంటే మనకి ఇక్కడ ఏమవుతుందమ్మా ఇక్కడ M మినిట్స్ కాబట్టి మనం ఇక్కడ యాక్చువల్గా ఏమనుకున్నాం, మళ్ళీ ఇక్కడ M వచ్చేస్తుందా అవర్స్. సో అవర్స్ తీసుకుందాం. సరే, H2 మినిట్స్ అవుతుంది అని అనుకుందాం. H2 మినిట్స్ అవుతుంది. యాక్చువల్గా H అంటే అవర్ అనుకుంటాం, బట్ ఈ కేసులో మినిట్స్ని M అనుకుంటే మళ్ళీ M కన్ఫ్యూజ్ అవుతాం. దట్స్ వై ఐ యూజ్ H. ఓకేనా, 12 minutes a day. ఓకేనా, డైరెక్ట్గా మనకి ఫార్ములా ఏమవుతుంది ఒకసారి చూడండి. M1 D1 H1 by W1 = M2 D2 H2 by W2. ఇది మనకి డైరెక్ట్గా ఫార్ములా. ఇక్కడ M1 అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ పంప్స్. M అంటే ఏంటి? నంబర్ ఆఫ్ పంప్స్. D అంటే నంబర్ ఆఫ్ డేస్. H అంటే నంబర్ ఆఫ్ మినిట్స్. H అంటే నంబర్ ఆఫ్ మినిట్స్. నెక్స్ట్ W అంటే ఏంటి? ఇక్కడ నంబర్ ఆఫ్ లీటర్స్.
నెంబర్ ఆఫ్ లీటర్స్. ఓకేనా. సో డైరెక్ట్గా మనం ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దామమ్మా. M1 అంటే ఎంత 21 పంప్స్. ఓకేనా. ఇంటూ నెక్స్ట్ D1 అంటే D1 10 days. ఓకే. నెక్స్ట్ H1 అని అంటే 30 minutes. సో 30 అని తీసుకుంటున్నాను. ఈజ్ డివైడెడ్ బై W2 అంటే 2800 liters విచ్ ఈజ్ ఈక్వల్ టు M2 ఇక్కడంతా 14 pumps ఇంటూ D2 అని అంటే ఎన్ని డేస్ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది అదే కదా. సో D2 నేను ఏమనుకున్నాను X days అనుకుంటున్నాను. ఇంటూ H2 ఎంత 12 minutes ఈజ్ డివైడెడ్ బై ఎన్ని లీటర్స్ అమ్మా అంటే 5600 liters. ఇది మనం కనుక్కోవాల్సి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఈ టూ జీరోస్ క్యాన్సిల్. 28 2s are 56. ఓకేనా. 2 6 are 12, 6 5s are 50, 7 2s are 14, 7 3s are 21, 2 5s are 10. Okay, 5 into 5 25, 25 into 3 75. therefore ఏమంటే X. సో డేస్ ఏమైనాయి అంటే ఇక్కడ మనకి 75 డేస్ అయినాయి. సో మన ఆన్సర్ ఈజ్ 75. ఆన్సర్ ఈజ్ 75. ఓకేనా. దీన్ని ఇందాక మనం ఏదైతే మాట్లాడామో మా కాన్సెప్ట్ నుంచి కూడా యూజ్ చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ ప్రాబ్లం ఈ ఫార్ములాలోనే మనకి ఈజీనెస్ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి కంప్లీట్ చేసేస్తున్నాం. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5. 10 persons can dig a trench 42 meters long, 4 meters wide and 6 meters deep in 10 days, working 8 hours daily. Question ఏంటంటే in how many hours a day 50 persons can dig another trench of 54 meters long, 2 meters wide and 4 meters deep in 4 days. ఓకేనా. మనకి ఈ క్వశ్చన్లో వర్క్ ఏమవుతుందనంటే వాల్యూమ్ ఆఫ్ ఎ ట్రెంచ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనంటే మనకి L ఇచ్చారు, B ఇచ్చారు, H ఇచ్చారు. సో వాల్యూమ్ ఏమవుతుందంటే L ఇంటూ B ఇంటూ H అయిపోతుంది. సో మనకి ఇక్కడ వర్క్ ఏంటి అని అంటే వాల్యూమ్ ఆఫ్ ద ట్రెంచ్. సో మనకి ఏమేమి ఇచ్చారు అని అంటే M1 ఇచ్చారు, M1 ఇచ్చారు అండ్ M2 ఇచ్చారు. 70 ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ M1 ఇచ్చారు, M2 కూడా ఇచ్చారు. నెక్స్ట్ M1 D1 డేస్ ఇచ్చారనంటే మనకి ఇక్కడ ఫస్ట్ కేసులో డేస్ ఏమవుతుంది ఎన్ని అవుతున్నాయి అంటే 10 days అవుతుంది. సో ఇక మనకి D1 ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనకి D2 కూడా ఇచ్చారు. ఓకేనా. D2 కూడా ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అవర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి H1 అంటే ఇక్కడంతా 8 hours. H1 మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి H2 ఫైండ్ అవుట్ హౌ మెనీ అవర్స్. సో H2 తెలుసు అంటే తెలియదు, దాన్ని నేను X అని అనుకుంటాను. సో నెక్స్ట్ వాల్యూమ్ చూడండి. ఇక్కడ వాల్యూమ్ ఏమవుతుందంటే L ఇంటూ B ఇంటూ H. ఓకేనా. ఇదేమవుతుంది ఈ పార్ట్ మొత్తం మనకి W1 అవుతుంది, ఇక్కడ W2 అవుతుంది. ఓకేనా. మనకి ఇచ్చిన డేటా ఇది. ఈ డేటా నుంచి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఫార్ములా ఏమవుతుందంటే M1 D1 H1 బై ఇక్కడ చూడండి W1 వర్క్ ఏమవుతుందంటే ఒకసారి చూడండి L1 ఇంటూ B1 ఇంటూ H1. ఓకేనా. విచ్ ఈస్ ఈక్వల్ టు ఏమో ఇక్కడ H అని అంటే స్మాల్ h. ఓకే. H1 విచ్ ఈస్ ఈక్వల్ టు M2 D2 H2 అవర్స్. ఓకేనా. L2 B2 H2 హైట్. ఓకేనా. ఇది మన దగ్గర ఉన్న డేటా. ఈ డేటా మన దగ్గర ఉన్నటువంటి ఈక్వేషన్, మన దగ్గర ఉన్న డేటా ఇది. సో దీని నుంచి మనం ఎలా చూస్తాం చూడండి. మనకి M1 అంటే ఎంత అంటే 70. ఓకేనా. D1 అని అంటే ఎంత అక్కడ మనకి 10 days. సో H1 అంటే 8 hours per day ఈజ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఏమవుతుంది ఇక్కడ L1 అంటే 42 ఇంటూ B అని అంటే 4 ఇంటూ డెప్త్ హైట్ ఏమవుతుందనంటే 6. ఓకేనా. 6 meters. ఇక్కడ చూడండి అమ్మా ఈ కేసులో కూడా మీటర్స్ ఇచ్చారు, ఈ కేసులో కూడా మీటర్స్ ఇచ్చారు. సో యూనిట్స్ సేమ్ కాబట్టి మనం ఇటువంటి కన్వర్షన్స్ జోలికి వెళ్ళాం. ఓకేనా. ఇన్ కేసు ఇక్కడ మీటర్స్ ఇచ్చి ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చారంటే ఏం చేస్తాం కంపల్సరీగా మీటర్ని సెంటీమీటర్లో కన్నా మారుస్తాం, లేదంటే సెంటీమీటర్స్ని మీటర్లో కన్నా మారుస్తాం. ఇక్కడ మనకు కంపల్సరీ యూనిట్స్ అనేది చాలా సమానం ఈక్వల్గా ఉండాలి. ఓకే. నెక్స్ట్ M2 అని అంటే 50 ఇంటూ D2 అని అంటే 4 days. H2 అని అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి X ఈజ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఏమవుతుందనంటే ఇక్కడ 54 meters లాంగ్ అండ్ బ్రెడ్త్ వచ్చేసి 2 meters అండ్ డెప్త్ వచ్చేసి హైట్ వచ్చేసి
4 meters. ఓకేనా, దీని నుంచి మనం చూస్తే క్యాలిక్యులేషన్ చూడండి ఒకసారి. E4 క్యాన్సిల్. ఓకేనా, 2 25 is 50. ఓకే, నెక్స్ట్ 5 5 is 25, 5 2 is 10, 5 1 is 5, రిమైండర్ 2 20, 5 4 is 14, 5 is 70. ఓకేనా, నెక్స్ట్ 6 9 is 54. ఓకేనా, 9 7 is 42, 2 2 is 4, 7 2 is 14. ఓకేనా, ఇంకా మనకేముందనంటే ఇక్కడ 8. therefore x ఈక్వల్ టు ఏమవుతుందనంటే 8 అవర్స్. సో మనకి x ఈక్వల్ టు h2 ఈక్వల్ టు ఏమవుతుందంటే 8 అవర్స్. h1 ఆల్సో 8 అవర్స్ అండ్ h1 ఆల్సో 8 అవర్స్, h2 కూడా 8 అవర్స్.